అపరమేధావి ఐన్స్టీన్ మెదడు చోరీ. దాన్ని ఏం చేశారో తెలుసా? ఐన్స్టీన్ ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన మేధస్సు వెనుక దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించేవారు. చివరికి ఆయన మెదడును సైతం దొంగిలించారు. ఇంతకీ ఐన్స్టీన్ మేధో సంపత్తి మిస్టరీ వీడిందా? మెదడును దొంగిలించిన ఆ వ్యక్తి ఎవరు? జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ 14 మార్చ్ 1879లో జన్మించారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వెలెన్స్ ఫార్ములా E=mc² ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేధావిగా పేరొందిన ఐన్స్టీన్ 76 ఏళ్ల వయసులో 1955 ఏప్రిల్ 18న న్యూ జెర్సీలోని ప్రిన్సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. ఐన్స్టీన్కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానమిచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు. మరణం తరువాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును దొంగిలించాడు. ఐన్స్టీన్ కుటుంబీకుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు. ఐన్స్టీన్ మెదడును దొంగిలించిన హార్వే దాని బరువును 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధనాశాలలోని బేస్మెంట్లో జాగ్రత్తపరిచాడు. ఈ చర్య వల్ల హార్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే ఐన్స్టీన్ మెదడుపై అధ్యయనం చేయడానికే హార్వే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. ఐన్స్టీన్ మెదడుతో హార్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తరువాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవ్వరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలడెల్ఫియాలోని మటర్ మ్యూజియంలో ఉన్నాయి. ఐన్స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్లు రహస్యంగానే సాగాయి. అతని మేధస్సు వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆతృతగా ఎదురుచూశారు. చివరికి 1985లో ఐన్స్టీన్ మెదడు ప్రత్యేకతలను బయటపెట్టారు. ఐన్స్టీన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది. ఆయన మెదడులోని లోయర్ పరైటల్ లోబ్ 20% పెద్దదిగా ఉండడం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణ మెదడులో కంటే 17% అధిక న్యూరాన్లు ఐన్స్టీన్ మెదడులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు. ఇవండి ఐన్స్టీన్ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు. మీక్కూడా ఐన్స్టీన్ గురించి ఏవైనా ఆశ్చర్యపరిచే విషయాలు ఉంటే మాతో పంచుకోండి. మా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా RRR ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.